ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం శీర్షిక 13వ భాగానికి వచ్చేసింది. ఇలా అనేకమైనటువంటి భాగాలని మనం చదువుకుంటూ కొత్త విశేషాలను తెలుసుకుంటూ వెళ్ళినట్లయితే నిజమైనటువంటి మాధుర్యం ఎంత ఉందో అర్థమవుతుంది. కేవలం అలా చదివేసుకుంటూ వెళ్ళినట్టయితే పెదవులు అక్షరాలని పలికేస్తూ ఉంటాయి, కళ్ళు అలా అక్షరాల మీద సాగిపోతాయి, బుద్ధి పూర్తిగా ఖాళీగా ఉంటుంది, హృదయంలో కొత్త విషయం చేరే అవకాశం ఉండదు. నిజమో కాదో ప్రేక్షకులైన మీకు తెలుసు, ఇక్కడున్న మనందరికీ కూడా తెలుసు. కాబట్టి జ్ఞాత్వా కర్మాణి కుర్వీత, ఏ పని ఎందుకు చేస్తున్నామో దాని అర్థాన్ని తెలుసుకుని చేయాలి. చేస్తే చక్కగా ఉంటుంది. ఆ ప్రయత్నమే చేస్తున్నాం ఇప్పుడు మనం. ఇప్పుడు మీరు 21వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు అలా చదవండి. దాంట్లో దాగిన మరో 2 రహస్యాల్ని అనుకుందాం. ఆ 2 రహస్యాలు అయిన తర్వాత ఆ మీదట ఏం చేయాలనేది నేను తెలియజేస్తాను. ముందు 21 నుంచి 30వ శ్లోకం వరకు నిర్దిష్టంగా, అంటే తప్పులు లేకుండా చదవండి. ఆనందంగా ఆ మాధుర్యాన్ని మనం క్రోల్దాం. ప్రారంభించండి. సంధాతా సంధిమాన్ శిరః అజో దుర్మర్షణః శాస్త్ర విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామ సత్య సత్య పరాక్రమః నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుదారధీః అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాద్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృత సంప్రమర్దనః అహ సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరః సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వసృడ్విశ్వభుగ్ విభుః సత్కర్తా సత్కృతః సాధుః జన్మన్నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్ట కృచ్ఛుచిః సిద్ధార్థ సిద్ధ సంకల్పః సిద్ధిద సిద్ధి సాధనః వృషాహి వృషభో విష్ణుః వృషపర్వా వృషోధరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శ్రుతి సాగరః సుభజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైక రూపో బృహద్రూపః శిపివిష్ట ప్రకాశనః ఓజశ్చేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః రుద్రస్పష్టాక్షరో మంత్రః చంద్రాంశుర్భాస్కరద్యుతిః. ఇప్పుడు మనం చదువుకున్న వాటిలో సుపర్ణో భుజగోత్తమః, సుపర్ణః బంగారు రెక్కలు కలిగినవాడు అని. బంగారపు రెక్కలు ఉంటే ఏమిటి, మెడలో హారాలు వేసుకుంటే మాకేమిటి, ఆలోచించి చూడాలి. వినతాపుత్రుడైన అంచేతనే ఈయన్ని వైనతేయుడు అన్నాడు. భగవద్గీతలో కృష్ణుడు వైనతేయశ్చ పక్షిణాం, నువ్వెవరివి అని అడిగితే పక్షి జాతిలో నేను గరుత్మంతుణ్ణి అన్నాడు. ఏమిటి ఆ గరుడని గొప్పతనం? ఆద్యః పంథా కులింగానాం ఏచాన్యే ధన్యజీవినః ద్వితీయో బలిభోజానాం ధాన్యోపకన జీవినాం భాసాస్తృతీయే గచ్చంతి క్రౌంచాశ్చ కురరైః సహ శేనాశ్చతుర్థే గచ్చంతి గృధ్రా గచ్చంతి పంచమే షష్ఠస్తు పంథా హంసానాం వైనతేయః పరాగతి. మన ప్రాచీనులు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఎంత ఎత్తులో ఏ పక్షి ఎగురుతుందో ఇక్కడ కూర్చుని ఏ విధమైన ప్రయోగశాల లేకుండా, ఏ విధమైన భవనాలు లేకుండా, ఆ ఎత్తుని కొలవగలిగినటువంటి ఏ పరికరాలు లేకుండా, ఏ ఆర్థిక సహాయాన్ని ఏ విశ్వవిద్యాలయం నుండి ప్రభుత్వం నుండి పొందకుండా ఇక్కడ తపస్సు చేసుకుంటూ మహానుభావులు గ్రహించారు. ఋషులు ఎంతెంత గొప్పవాళ్ళు ఆలోచించండి.
మనం వాతావరణాన్ని గురించి చెప్పినట్టయితే అనేక పర్యాయాలు తప్పులవుతాయి. వాళ్ళు చెప్పారంటే మాత్రం తేడా రాదు. నేల నుండి ఆకాశం వరకు ఉన్నటువంటి ఎత్తులు ఎన్ని అని ఆంజనేయుడు చూశాడు సుందరకాండలో, శ్రీమద్ రామాయణంలో. నేల నుంచి ఆకాశం వరకు 7గా విడిపోయి కనిపించింది ఆయన దృష్టిలో. అది ఆంజనేయుని కన్నుంటే. ఆద్యపంతాకులింగానాం, నేల నుంచి ఆకాశం వరకు ఉన్న ఎత్తుల్లో మొదటి ఎత్తులో పిచ్చుకలు ఎగురుతాయి. ద్వితీయో బలి భోజానాం, రెండో ఎత్తులో కాకులు ఎగురుతాయి. చూసారా? మొదటి ఎత్తులో పిచ్చుకలు, రెండో ఎత్తులో కాకులు. భాషాస్తృతీయే గచ్చంతి, ముక్కు ఆకుపచ్చగా ఉండి శరీరం అంతా ఎర్రగా ఉండేటటువంటి భాష అనే పక్షులు ఉంటాయి, అవి మూడో ఎత్తులు ఎగురుతాయి. శేనాశ్చతుర్థే గచ్చంతి, డేగలు అంటాం చూడండి, ఆ డేగలు 4వ ఎత్తులు ఎగురుతాయి. గృధ్రా గచ్చంతి పంచమే, 5వ ఎత్తులో గద్దలు ఎగురుతాయి. ఆ గద్ద చూపు ఎంత గొప్పదంటే సముద్రం నీళ్ళలోంచి అలా పాము ఒడ్డుకు వస్తూ ఉంటే ఆ వస్తూ ఉన్న పాము వేగం కంటే ఎక్కువ వేగంతో ఒకసారి చూసి ఠక్కు నుంచి 2 కాళ్ళతో పట్టుకుని వెళ్ళిపోతుంది. దూరంగా ఉన్న చెట్టు మీదకి వెళ్ళి దాని తల కొరికి తినేస్తుంది, అంత వేగం దాన్ని. గృధ్రా గచ్చంతి పంచమే, గద్దలు ఎగురుతాయి 5వ ఎత్తులో. షష్ఠస్తు పంథా హంసానాం, తెల్లని రెక్కలేసుకుని అలా పెద్దగా చేసి ఆకాశం అంతా ఆనందంగా ఎంతసేపు మనం చూద్దాం అన్నట్టుగా చూస్తూ ఉంటే ఎర్రని ముక్కేసుకుని భలేగా ప్రశాంతంగా ఎగురుతాయి హంసానాం, రాజహంసలు. వైనతే పరాగతి, ఆ పై ఎత్తులో ఎగురుతాడు ఎవరు? గరుత్మంతుడు. అది సుపర్ణ, అంత ఎత్తు, మామూలు వాడు కాదు. ఆంజనేయుడు చూసి నేను కూడా ఇదే ఎత్తులో ఎగిరితే 7వ ఎత్తులో ఎగరగలిగిన వాళ్ళు ఇద్దరు, మొట్టమొదటి గరుత్మంతుడు, తర్వాత నన్ను అంటారు కాబట్టి నేను ఆ ఎత్తులో ఎగరనని ఆలోచించుకుని ఆ పై ఎత్తులో ఎగురుతానని చారణాచరితే పథి, దేవలోకంలో బ్రహ్మాండమైన గానాన్ని చేసేటటువంటి చారణలు ఉంటారే ఆ ఎత్తులో ఎగురుతానన్నాడు. అంచేతనే ఆంజనేయునికి తిరుగులేదు అంటే ఇది అర్థం. మరో రహస్యం తెలుసుకోవాలి. తిరుమల వెంకట ప్రభు దర్శనానికి వెడతాం, అది ఆయన అనుజ్ఞ ఇస్తేనే వెళ్ళగలుగుతాం, లేకపోతే అది లభించే అవకాశమే ఉండదు. అక్కడ మనం గరుత్మంతుడిని చూస్తే ఎదురుగా రెక్కలు విప్పుకుని అలా ఉంటాడు తప్ప రెక్కలు మూసుకుని ఉన్నాడు. స్వామి ఆజ్ఞ అయ్యిందా, రెక్కలు విప్పడానికి ఆలస్యం అయిందా, అది అపచారం కాబట్టి అలా ఉండకూడదని స్వచ్ఛంగా రెక్కలలా విప్పుకుని కనిపిస్తాడు. ఎంత గొప్పవాడివయ్యా, ఎంత స్వామి దాస పరాయణుడివి నువ్వు. అందుకనే నిజమైనటువంటి బ్రహ్మాండమైన ఆధికారికమైనటువంటి స్థలాలు, అధికారి ఉంటే వీధిలో ఉండేటటువంటి వాడు దాసుడు ఎలా ఉండాలి అంటే కుర్చీలో నిద్రపోతూ కాదు ఉండాల్సింది, నిలబడి సిద్ధుడిగా ఉండి ఎప్పుడు పిలిస్తే అప్పటికి లోపలికి వెళ్ళేలా ఉండాలి. ఇది మనకి నేర్పింది ఎవరంటే ఆంజనేయుడు, గరుత్మంతుడు. ఆలోచించి చూడండి. సుపర్ణ. ఇంకో విశేషం ఉంది, ఓ చిన్న 3 అక్షరాల నామం సుపర్ణ, ఇంత అర్థం ఉంది దీంట్లో. బ్రహ్మాండమైనటువంటి ఆ పై లోకానికి వెళ్ళాడు, అమృత భాండం ఉండే లోకానికి. మొత్తం దెబ్బలాడాడు, ఇంద్రుడితో దెబ్బలాడాడు, మామూలు వాడితో కాదు. దేవతానాం అధ్యక్ష, తూర్పు దిక్కుని పరిపాలించే ఆ శక్తి అధికారం ఉన్నటువంటి వాడు ఇంద్రుడు. ఇంద్రుడితో దెబ్బలాడాడు, ఓడించాడు. ఏమిట్రా ఒక పక్షి వచ్చి నన్ను ఓడించిందా అని చాలా ఇదయ్యి నీకు పక్షీంద్రుడు అని పిలుస్తున్నా అన్నాడు. పక్షీంద్రుడు అన్న తర్వాత వజ్రాయుధాన్ని విసిరాడు. వజ్రాయుధాన్ని నా మీదకి విసురుతావా, నువ్వు పెద్ద ఉద్యోగివి కదా, ఇక్కడ నేను ఆ వజ్రాయుధాన్ని గౌరవించకపోయినట్లయితే నీకు అవమానం కదా, కాబట్టి నాకున్న రెక్కల్లో ఒక ఈకని నీకు అక్కడ పడేసి పెడతానని ఒక ఈక అక్కడ పడేసి పెట్టాడు. ఎంత ఇంద్రుడి మీద కూడా ప్రతాపాన్ని చూపించగలిగి ఇంద్రుడిని కూడా అవమానించగలిగిన శక్తివంతుడు సుపర్ణ. అంతేగా సమానం వృక్షం పరిషస్వజాతే తయోరణ్య పిప్పలం స్వార్ధవత్తి అనశ్చన్నన్యే న ఉపశాకశీతి అనశ్చన్నన్యో ఉపచాకశీతి. ఓ చెట్టు ఉందిట, ఆ చెట్టుకు ఒక కొమ్మ ఉందిట, ఆ కొమ్మ మీద 2 పక్షులు నిలబడ్డాయట, మధ్యలో పిప్పలం అనే పేరు కలిగిన పండు ఉందిట. కళలో ఊహించుకుంటే ఎంతమంది చూడండి. సమానం వృక్షం పరిషస్వజాతే తయోరణ్య పిప్పలం స్వాదు అట్టి అనశ్చన్నన్యో అభిచాకశీతి. ఇది తింటోందిట ఆ పండుని, ఇంకోటి అలా చూస్తోందిట. ఏమిటండి ఇలా ఉంటాయి మంత్రాలు, ఉపనిషత్తుల మంత్రం ఇది ఇలా ఉందేమిటి,
ఈ తినేవాడు జీవాత్మ, అలా వాడు తింటున్నాడా లేదా అని చూసేవాడు పరమాత్మ. ఇన్ని పాపాలు చిట్టా మన దగ్గర ఉంది, చేశాం, ఆ పాపాల ఫలితాన్ని మనం అనుభవిస్తున్నామా లేదా అని జాగ్రత్తగా చూసేవాడు పరమాత్మ. తింటూ ఉండేవాళ్ళం మనం. ఎంత గొప్ప మాట అది. ఆ వృక్షం ఏదో కాదు, శరీరం. ఆ వృక్షం మీద ఉన్న ఆ రెండు పక్షులు ఎవరో కాదు, జీవాత్మ పరమాత్మ. ఆ మధ్యలో ఉండే పిప్పలం అనే పేరు కలిగిన ఆ గుజ్జున్న పండు మనం చేసిన కర్మఫలం. ఎంత అద్భుతంగా చెప్పారు. అంచేతనే పురాణం కానీ, ఇతిహాసం కానీ, వేదం కానీ, మనం అనుకునేటటువంటి ఈ అమోఘమైన నామాలు కానీ అలా చదువుకుంటూ వెళ్ళిపోతే ఏమీ ఉండదు. అర్థాన్ని లోతుగా తెలుసుకుంటూ ఉంటే ఇంత అర్థం ఉందా అనే యథార్థం మనకి గోచరిస్తుంది. ఆ ఆనందం ఇంత అనేటటువంటి స్థాయిలో ఉండదు. గొప్ప విషయం కాదు ఇది. సుపర్ణ సూక్తం అని ఒకటి ఉంటుంది మామూలుగా వేదంలో. అది కానీ చదివినట్లయితే శారీరకమైనటువంటి శక్తి లేనివానికి శక్తి వస్తుంది, పరాక్రమము శక్తి లేనిటువంటి వానికి పరాక్రమము శక్తి వస్తుంది, ధైర్యంగా దూసుకుపోగలిగినటువంటి ఆ అవకాశం కూడా ఉంటుంది. మన పిల్లల్లో కూడా ఒక్కొక్కడు మెతకగా ఉంటూ ఉంటాడు, మంచి చదువుకుంటాడు, అన్నీ ఉంటాయి, కానీ మెత్తగా ఉంటాడు. అప్పుడు ఈ నామం చాలా గొప్పగా పనిచేస్తుంది. వాడికి వాడిలోనే తెలియని ఉత్సాహం కలుగుతుంది. ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన దగ్గరికి మాత్రలు వేస్ట్ చేసుకుని ఆ మాత్రలన్నీ మింగుదాం కాదు. ఈ విధంగా చేస్తే ఆధ్యాత్మికమైనటువంటి శక్తి, ఒరే ఇది నువ్వు చేయి, ఎలా చేయి, ఓ శ్లోకం తర్వాత ఈ శ్లోకం, రెండో శ్లోకం తర్వాత ఈ శ్లోకం, మూడో శ్లోకం తర్వాత ఈ శ్లోకం, ఇలా అనుసంపుటి చేయించండి. ఎంత శక్తి వస్తుందో అలా చేయించిన సందర్భాలు ఉన్నాయి, ఆ శక్తిని వాళ్ళు పొందిన సందర్భాలు ఉన్నాయి. అన్నీ ఉండి కూడా అలాగే ఉంటాడు ఒక్కొక్కడు పాపం. బాగా ఆలోచించండి. అలా మెల్లగా నడవడాన్ని ప్రారంభించినటువంటి చీమ సముద్రం దాకా వెళ్ళిపోతుంది. అలా రెక్కలు ముడుచు కూర్చున్నట్టయితే గరుత్మంతుడు కూడా ఉన్న చోటు నుంచి కదలలేడు అని శ్లోకం ఉంది. అంచేత మన పిల్లలకి ఉత్సాహవంతంగా వెళ్ళడానికి శక్తి కావాలంటే ఈ శ్లోకాన్ని అనుసంపుటి చేసుకుని చదువుకోవాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఘట్టంలో మళ్ళీ మనం 21 నుండి 30 శ్లోకాల వరకు చదువుదాం. మరో కొత్త విశేషాన్ని అనుకుందాం. ఇన్నిసార్లు చదివిస్తున్నానేమిటి అనుకోవద్దు. అన్నిసార్లు చదివినప్పుడు మాత్రమే అది గట్టి పడుతుంది. ఓ ఔషధం ఇచ్చాడు వైద్యుడు, ఓ రోజు వేసుకుని ఊరుకుంటే కాదు, ఆయన ఏదో చెప్తాడు ఇన్ని రోజులు వాడు అని, అప్పుడు వాడుతున్నాం. ఇప్పుడు ఎందుకు చేయకూడదు? అంచేత 21 నుండి 30వ శ్లోకం వరకు మళ్ళీ మీరు చక్కగా మధురంగా పఠించండి, ప్రారంభించండి. మరీచిర్దమనోహంసః సువర్ణో భుజగోత్తమః హిరణ్యనాభः సుతవాః పద్మనాభः ప్రజాపతిః అమృత్యుః సర్వదుఃసింహः సంధాతా సంధిమాన్ శిరః అజో దుర్మర్షణः శాస్త్రా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుదారధీః అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః అహః సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరః సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వసృడ్విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృతః సాధుః జహ్నుర్నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టः శిష్టకృచ్ఛుచిః సిద్ధార్థः సిద్ధసంకల్పः సిద్ధిదः సిద్ధిసాధనः వృషాహి వృషభో విష్ణుః వృషపర్వా వృషోధరः వర్ధనో వర్ధమానశ్చ వివిక్తः స్తుతిసాగరः సుభజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపः శిపివిష్టప్రకాశనः ఓజశ్చేజోద్యుతిధరः ప్రకాశాత్మా ప్రతాపనः రుద్రస్పష్టాక్షరో మంత్రः చంద్రాంశుర్భాస్కరద్యుతిః. ధరణీధర, భూమినంతటినీ అలా భరించినవాడు. అనంతశ్చాస్మి నాగానాం, నువ్వెవరివి?
అని మహావిష్ణువుని అడిగితే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, నేను పాముల్లో అనంతుణ్ణి, అంచేతనే అలా ఆయనకి పక్కగా ఉంటాను. ఆయన నడుస్తున్నప్పుడు ఛత్రం గొడుగులా ఉంటాను, పాదుకలుగా ఉంటాను. ఆయన కూర్చుంటానంటే కూర్చోవడానికి వీలుగా ఆసనంగా ఉంటాను. మొత్తం నా జీవితాన్ని ఆయనకే అంకితం చేసేసాను. ఈ బ్రహ్మాండమైనటువంటి 14 లోకాలతో నిన్న ఈ భూమిని కూడా మోసేటటువంటి బాధ్యతని ఇష్టంగా భరిస్తున్నాను. బాధ్యతని కష్టంగా భరించకూడదు, బాధ్యతని ఇష్టంగా భరించాలి. ఆ కష్టం ఉంటే కష్టాన్ని ఇష్టంగా మార్చుకోగలిగితే అబ్బో చక్కగా చేస్తున్నానే ఆనందం మనకి మిగులుతుంది. ఏడుస్తూ చేస్తే ఏం బాగుండదు. ఆలోచించి చూడండి. ఈ ధరణీధర ప్రాచీనులు ఎంతెంత గొప్పవాళ్ళు అంటే మనం ఆ సంప్రదాయాన్ని ఎంత ధ్వంసం చేసేసుకుంటున్నామంటే ఒక్కోసారి హృదయం నిండుగా ఆవేదన వస్తుంది. మనకి సంక్రాంతి వస్తుంది, మకర సంక్రాంతి, అప్పుడు అలా ముగ్గులు పెడతారు. అమ్మ మొట్టమొదటిగా ప్రతి కూతురికి నేర్పే ముగ్గు 3 అడ్డంగా 3 నిలువుగా పెట్టిన 9 చుక్కల ముగ్గు. అమ్మా ఎందుకు 9 చుక్కల ముగ్గే పెట్టిస్తున్నావు? ఆకాశంలో ఎన్నిరా గ్రహాలు? 9. ఆ నవగ్రహాలకి సంకేతంగా పెట్టించింది. 9 చుక్కల ముగ్గులో మధ్యగా ఉండే చుక్కని కుంకుమతో నింపుతారు. ఇది సూర్యస్థానం రా. ఆ తర్వాత రోజు ముగ్గులు వేస్తారు. ఏది సంక్రమణం అంతకాలము కూడా 30 రోజులు నిలబెట్టారండి అంటే అక్కడి నుంచి ఏ శుభకార్యం ఉండదు, ఇదే శుభకార్యం చేయాలి. ఆకాశంలో గ్రహం ఉంటే తిరిగేది. ఈరోజు ఆకాశంలో ఏ విధంగా గ్రహాలు తిరుగుతున్నాయి అనేదాన్ని 4వ తరగతి 2 సార్లు తప్పిన మన తల్లి ఖగోళ శాస్త్ర ఉపాధ్యాయునిలా అక్కడ ఉండే విశేషాలన్నింటినీ నేల మీద వేసి చూపిస్తుందంటే ఎంత గొప్పది మన తల్లి. మనం వేళ ముగ్గుల పోటీలని కుక్క బొమ్మ గాడిద బొమ్మ దాంట్లో గీసుకుంటామంటే ఎంత సిగ్గుచేటైన విషయం. ఇది ప్రేక్షకులంతా విన్న తర్వాత దీన్ని పాటిస్తే చాలు, మేము చేస్తున్న ఈ కార్యక్రమం సార్థకమైనట్లుగానే భావిస్తాం. అలా పెట్టబడ్డటువంటి ముక్కు చక్కగా ఏర్పాటు చేస్తారు. అలా ఆవు పేడతో ఏదైతే నేలని అలా చక్కగా అలికారో అది ఆకాశానికి సంకేతం. దాని మీద గీయబడే ప్రతి తెల్లనైన ముగ్గు గీత ఆ తిరిగేటటువంటి గ్రహాలకి సంకేతం. ఏ రోజు ఏ విధంగా ఖగోళంలో ఉంటుందో నిర్మాణం అది ఇక్కడ అమ్మ చూపిస్తూ ఉంటుంది. తనకేం తెలియదు. కానీ ఇలాగా ఆ వేయబడినటువంటి సందర్భంలో ధరణీధరః హరిదాసు వస్తాడు. ఎలా ఉంటాడు హరిదాసు? విష్ణువుకి సంకీర్తనపరుడుగా ఉండే నారదుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. నిలువునామాన్ని ధరిస్తాడు, చేతుల్లో చక్కనైనటువంటి చిరతల్ని ధరిస్తాడు, వీణని భుజాన వేసుకుంటాడు. నారదుడి వీణకో గొప్ప పేరుంది, మహతి. మనం వీణని మోగిస్తే కానీ పలకదు. కానీ నారదుడు ఏది పాడదామని అనుకుంటే ఆ పాటకి అనుగుణంగా అదే శృతిని మీటుకుంటుంది. అది ఆయన వీణ గొప్పదనం. ఆయన ఎక్కడా మీటి ఉండడు, మీటే లక్షణం లేదు ఆయనకి. అటువంటి వీణ ఈ నారద రూపంలో వచ్చినటువంటి హరిదాసు ఉన్నాడో లౌకికం కాబట్టి ఈయన అలా మీటుకుంటూ పాడుతూ వస్తాడు. మనం వేసినటువంటి ఏ చక్కనైనటువంటి ముగ్గుందో ఖగోళానికి సంబంధించింది అక్కడ నృత్యాన్ని చేస్తాడు. ఆ ఆకాశంలో ఉండేది నేనేరా, నా నృత్యానికి అనుగుణంగానే జగన్నాటకంలో భాగంగా నేను నృత్యాన్ని చేస్తున్నాను ఇక్కడ అని. లోపల ఉన్నటువంటి తల్లి ధాన్యాన్ని, ఆ రోజుల్లో ధాన్యం దంచుకునేవాళ్ళు, అంచేతనే రోగాలు వచ్చేవి కాదు. ఇప్పుడు మనం బియ్యం పోస్తున్నాం, సరే ఏదైతే తప్పులేదు. అది గుమ్మడికాయ ఆకారంగా ఉండేటటువంటి గిన్నెని ధరించి వస్తాడు ఆయన. గుమ్మడికాయ ఆకారంలో ఉండేది భూమి. ఆ భూమిని ధరణీధరః తల మీద పెట్టుకుని, భూమిని ధరించుదాడంటే తల మీదగా పెట్టుకునేది, దాంట్లో పోస్తాం. ఇదేమిటి తాతయ్య బియ్యంలో పోస్తున్నావేంటి మనవాడు అంటాడు. మరి ఈ ధాన్యాన్నే అక్కడ పొలంలో నేను వేస్తే ఒక ధాన్యపు గింజ 1,00,000 ధాన్యపు గింజలుగా అయిందిరా. ఈ వచ్చిన ఆయన హరిదాసు సాక్షాత్తు ఆ నారాయణుని దగ్గర ఉండేటటువంటి నారదుని యొక్క రూపం. ఈ
తల మీద ఉండే భూమి ఆకారంలో ఉన్న గిన్నెలో నేను ఈ బియ్యాన్ని కానీ ధాన్యాన్ని కానీ వేస్తే మళ్ళీ అంత ధాన్యం అంత బియ్యం మనకు వచ్చి కడుపు నిండేలా చేస్తాడురా. భోజనం భోక్త, భోజనం మొత్తం ప్రపంచాన్ని అంతటినీ సృష్టిస్తాడు. ప్రళయం వచ్చినప్పుడు మొత్తం భోజనాన్ని చేస్తాడంటే నాశనం చేస్తాడు. భోక్త అనుకున్నాక అది ఆ విధమైనటువంటి అర్థం వచ్చినప్పుడు అలా చేసుకుంటాం. పురాణపరమైన అర్థం వచ్చినప్పుడు ఇలా చేసుకుంటాం. మనం పురాణపరమైన అర్థాలు మాట్లాడుకుంటున్నాం. ఆ వేసినప్పుడు మనవడికి మనవరాలికి ఏమనుకుంటుంది, మనకున్న దాంట్లో ఇలా వేస్తూ ఉంటే మనకి వస్తుందన్నమాట. ఒక బియ్యపు గింజకి లేదా ఒక ధాన్యపు గింజకి 1,00,000 వస్తుందని అర్థమవుతుంది, తాతయ్య చెప్పాడు అని ఆలోచించి అలా దానం చేసే లక్షణం మనకు వస్తుంది. పైగా అప్పుడు వేసేటప్పుడు బిచ్చం వేస్తున్నాం అనం, కృష్ణార్పణముస్తు. ఎంత గొప్ప మాట. మనకు అన్నీ ఇచ్చేటటువంటి వాడు ఆయన కాబట్టి, కృత త్రేత ద్వాపర తర్వాత కలియుగం ఇది కాబట్టి, ఏ ద్వాపరయుగం ముగిసిందో కలియుగం ప్రారంభమైందో అప్పుడు కృష్ణుడు పుట్టాడు. యస్మిన్ కృష్ణో దివం యాత తస్మిన్నేవ తదాహని ప్రతిపన్నం కలియుగం. కలియుగానికి అధినేత కృష్ణుడే కదా, అంచేత విష్ణువు కాదు కృష్ణార్పణముస్తు అని వేస్తాం. ఆయన అలా ఒకసారి తొంగి చూసి ఈ గృహిణి సుఖంగా ఉండాలి, ఈ ఇల్లు బాగుంటూ ఉండాలి, ఈ కుటుంబం అంతా వర్ధిల్లాలి చక్కగా ఆనందాలతో అని అనుకుని పెడతాడు. ధరణీధర. 5 అక్షరాల నామానికి ఎంత అర్థం ఉందో చూడండి. ఇలాంటి అనేక నామాల అర్థంతో కూడినటువంటి అద్భుతమైన గానాన్ని శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని మీరు ఇక్కడ పారాయణం చేస్తున్నారు. ఇంకొకసారి ఇది అనుకుని ముగిద్దాం. మళ్ళీ ఆ 21 నుండి 30వ శ్లోకం వరకు చదవండి, ప్రారంభించండి. మరీచిర్దమనోహంసః సువర్ణో భుజగోత్తమః హిరణ్యనాభः సుతపాః పద్మనాభः ప్రజాపతిః అమృత్యుః సర్వదుఃసింహः సంధాతా సంధిమాన్ స్థిరः అజో దుర్మర్షణः శాస్త్రా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమः నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుధారధీః అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షः సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః అహ సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరః సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వసృడ్విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృతः సాధుః జహ్నుర్నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టः శిష్టకృచ్ఛుచిః సిద్ధార్థः సిద్ధసంకల్పः సిద్ధిదः సిద్ధిసాధనः వృషాహి వృషభో విష్ణుః వృషపర్వా వృషోధరः వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశ్రుతిసాగరः సుభజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపः శ్రీవిష్ణుప్రకాశనः ఓజశ్చేజోద్యుతిధరः ప్రకాశాత్మా ప్రతాపనः రుద్రస్పష్టాక్షరో మంత్రः చంద్రాంశుర్భాస్కరద్యుతిః. అర్థాన్ని తెలుసుకుంటూ మీరు చదివారు, నాకు చెప్పలేని సంతోషంగా ఉంది. 13వ భాగం దాటి 14వ భాగానికి వెళ్ళబోతున్నాం. ప్రేక్షకులైనటువంటి మీరందరూ చూశారు కదా. ఇదే తీరుగా నిర్దిష్టంగా విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని అనుభవిస్తూ కానీ మీరు చదువుకుంటూ ఉన్నట్లయితే చదివించుతూ ఉన్నట్లయితే తప్పక ఆ దేవదేవుని కృపా కటాక్షాలు మీ మీద అలా ప్రసరించి తీరుతాయి. ఇప్పుడు ఈ భాగానికి ముగింపు పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో